నువ్వుల ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఫస్ట్ పెద్ద కప్పుతో ఒక కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది, మనకు తెలిసిపోతుంది. ఇది బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఏ కప్తో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక బెల్లం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కడాయిలో ఫస్ట్ నెయ్యి వేసి బాగా అది కరిగిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని, బెల్లం ముద్రపాకం ఏం అవసరం లేదు, ఓన్లీ బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇది బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం చూడండి, ఇలా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసి బాగా కలిపేయాలి. కలిపేసి చూడండి బాగా కలపాలి. బాగా కలిపేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసి ఆ ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్లోకి ఇప్పుడు ఈ నువ్వుల ముద్ద అంతా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చ అయ్యేంత వరకు కొంచెం పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇది మనం చేతికి వాటర్ తడి చేసుకుంటూ ఇలా నువ్వులు అయితే ఉండలు చుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది, చేతికి కాలుతుంది అనమాట. సో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా నువ్వుల ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఇన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయి. ఇది పెద్దలు చిన్నలు అందరూ ట్రై చేయొచ్చు, ఐరన్ ఫుడ్ కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.